అట్ల తద్ది నోము. ఈ నోము ఆశ్వయుజ మాసంలో బహుళ తదియ నాడు చేస్తారు. ఈ నోము చేసుకునే వాళ్ళు బహుళ తదియ నాడు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. చంద్రోదయం అయ్యే వరకు ఏమీ స్వీకరించకూడదు. చంద్రోదయం అయ్యాక గౌరీదేవిని ఆరాధించి 10 అట్లు నివేదన చేయాలి. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. 10 అట్లు నివేదన చేసి వాయనం కూడా ఇవ్వాలి. అలా 9 సంవత్సరాలు జరపాలి. 10వ సంవత్సరంలో 10 మంది ముత్తైదువులకి తలంటి స్నానం చేయించి 10 మందికి 10 అట్లు, అదే కాకుండా పసుపు, కుంకుమ, రవికెల గుడ్డలు, దక్షిణ, తాంబూలం మొదలైన మంగళ ద్రవ్యాలన్నీ సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టాలి. ఈ వ్రతం చేయడానికి ముఖ్యమైనది ఏంటంటే, ప్రాచీన కాలంలో ఒక రాజుగారి అమ్మాయి తన చెలికత్తెలతో అట్ల తద్ది నోము నోచుకుంది. చెలికత్తెలందరూ ఉపవాసం ఉన్నారు. రాజకన్య మాత్రం సుకుమారి కావడం వల్ల కొంత టైం వరకు ఉపవాసం ఉన్నా సాయంకాలం కల్లా సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె సోదరుడు అరిక కుప్పకి నిప్పు పెట్టి చెట్టుకి ఒక అద్దాన్ని వేలాడదీసి మంట చూపించి చంద్రోదయం అయింది, ఇంకా భోజనం చేయవచ్చు అని అరిచాడు. చెల్లెలి బాధ చూడలేక ఆయనలా అరిచిన అరుపుకి పాపం నిజమే అనుకుని ఆ రాజకుమారి వాయనం అందించి భోజనం చేసేసింది. వ్రతంలో లోపం కలిగింది. వ్రతంలో లోపం కలగడం వల్ల ఆమెకు మంచి సంబంధం కుదరలేదు. తన తోటి వారందరికీ వివాహాలు అయిపోయాయి. ఆమె విచారపడుతూ గ్రామంలో ఉన్న కాళికాలయానికి వెళ్ళి, అమ్మా, అందరిలాగా నేను వ్రతం ఆచరించాను కదా, వాళ్ళందరికీ వివాహాలు అయిపోయాయి, నాకు మాత్రం కాలేదు, అందుకు కారణం ఏంటి తెలుపమ్మా అని అడిగింది. అంతలో గౌరీదేవి ఆమె చేసిన లోటుని, పొరపాటుని గుర్తు చేసి మళ్ళీ చేయమని చెప్పింది. రాజకుమారి తన తప్పును తెలుసుకుని మళ్ళీ అట్ల తద్ది నోము నోచుకుంది. ఆ రోజే ఆశ్వయుజ మాసం బహుళ తదియ కావడం వల్ల ఆమె యథావిధిగా వ్రతం ఆచరించింది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవిని ఆరాధించి 10 అట్లు నైవేద్యం చేసింది. ఫలితంగా తగిన యోగ్యుడైన వరుడు లభించాడు. వ్రత ఫలితంగా ఆమె తన భర్తతో హాయిగా సుఖంగా జీవించింది. ఈ వ్రతం చేసుకోవడం వల్ల పెళ్లి కాని యువతులందరికీ యోగ్యుడైన వరుడు తప్పకుండా లభిస్తాడు. కానీ వ్రతం ఆచరించినప్పుడు నియమం, నిష్ఠ, శ్రద్ధ, భక్తి ఎంతో ముఖ్యమైనవి.